మనం ఇందాక మాటల్లో చెప్పామో లేదో ఇది తీయడానికి అవ్వదు కదా బ్రో. చూడండి ఇదైతే చాలా పెద్దది కదా. చూడండి గైస్, మేమైతే వెదురు కొమ్మలు ఇన్నోటి అయితే మాకు దొరికాయి, చాలానే దొరికాయి. చూడండి నాకైతే ఎప్పుడు వేస్తాడని చూస్తున్నాడు. మనకైతే వేస్తాడు ముందుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ ఛానల్. ఈ సీజన్ లో అయితే మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వెదురు కొమ్ములు అనేవి అవుతుంటాయి. మా ట్రైబల్స్ అయితే ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు ఈ వెదురు కొమ్ములు అనేవి. మనమైతే ఈ రోజు వెదురు కొమ్ముల కోసం అయితే వెళ్దాం. ఆ వెదురు కొమ్ములు ఈ కొండవతలు అయితే ఉన్నాయి, అవి తీసుకొచ్చి కూర అనేది వండుకుందాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం. అండ్ గైస్, ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్ అయింది కాదు, నువ్వే లేట్ చేస్తావు. మనం వెళ్దాం, కొండకి వెళ్ళాలి బాబు. గాయస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎక్కుతున్నారు మన వాళ్ళు అయితే. ఈ కొండ అవతలకైతే వెళ్ళాలి గాయస్. మనం అయితే ఇప్పుడు ఈతలు ఉన్నాయి కానీ ఎక్కువగా లేవు. ఈ కొండ అవతలకి వెళ్ళకైతే చాలా ఉన్నాయి వెదురు కొమ్ములు అనేవి. అక్కడికి వెళ్ళి తీసుకుందాం మనం అయితే. గాయస్, ఇప్పుడు దాకా నడిచి అయితే మేము అలసిపోయాం. ఒక కొండ పైకి అయితే ఎక్కేసాము ఆల్రెడీ. ఇక్కడ ఇలా కిందకి దిగాక అక్కడైతే వెదురు కొమ్ములు అనేవి ఉన్నాయి. మేమైతే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. చల్ల గాలి అయితే కొడుతుంది, చాలా బాగుంది. నాకైతే ఇక్కడే పడుకోవాలనిపిస్తుంది. అంత బాగుంది వాయిస్. చాలా మంది సరిగా రావట్లేదనేసి కామెంట్ అయితే చేశారు. ఇప్పుడైతే వాయిస్ ఎలాగొస్తుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి గాయస్. మైక్స్ అయితే తీసుకున్నాం. ఈ మైక్స్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు మాకైతే. ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాం. వాయిస్ అనేది ఎలాగొస్తుందో తెలియదు మాకు. ఏదో మా బ్రో వలన అయితే ఈ మైక్స్ అనేవి తీసుకోగలిగాం. థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్స్ మా ట్రైబల్ బాయ్స్ తరపున. ఒకసారి వ్యూ చూపించి. ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఆ చిన్న చిన్న కొండలు అవి చాలా బాగా కనిపిస్తున్నాయి బ్రో. ఇక్కడ నుంచి మొత్తం అంతా చాలా పచ్చగా ఉంది. చాలా పచ్చగా ఉందండి, చాలా పచ్చగా ఉంది బ్రో. ఇక్కడ క్యాంపింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటావు? చాలా బాగుంటుంది బ్రో. గైస్, ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి. తొందరలో అయితే క్యాంపింగ్ వీడియో ఇప్పుడు చేస్తాం. చాలా బాగుంది ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి అయితే. గాయస్ చూడండి, ఇంకా స్టార్ట్ అవుదాం ఇంకా లేట్ చేయకుండా. ఇప్పుడైతే నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు బ్రో. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా వ్యూ. చాలా బాగుంది గాయస్ ఇక్కడ నుంచి అయితే వ్యూ. నాకైతే ఇక్కడే కూర్చొని అలాగా మార్నింగ్ లేచి అలా టీ తాగుతూ ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటది బ్రో. మన వాళ్ళు అయితే ముందుకెళ్ళి కాస్తున్నారు. రండి వెళ్దాం మరి. మనమైతే ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్ళాక ఇంకా బాగుంటది వ్యూ అయితే, చాలా బాగుంటది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం వ్యూ అయితే ఎలా ఉంటుందో. రే ఇడైతే ఎక్కడ వెళ్ళినా పడిపోవడమే బ్రో. మొన్న ఒక వీడియో షూట్ చేసాం గైస్, అంటే అది బూస్పల్లి వీడియోలో అయితే అది కెమెరా ఆఫ్ లో ఉండింది. అక్కడైతే కిందకి ఇంకా దొర్లుకుంటూ వెళ్ళిపోతుండేది గైస్. ఇదైతే గాయస్, మనమైతే ఒక కొండ పైన అయితే ఉన్నాం. చూడండి పైన అయితే ఉన్నాం. ఇందాకలైతే కింద నుంచి వ్యూ చూపించాం కదా, ఇదైతే పైన నుంచి. ఇది ఒక ఊరు, ఇది కొండ అవతల అయితే చూడండి. వచ్చి చేసుకున్నారు కదా. ఇక్కడైతే ఒక వీడియో చేసాం గాయస్. ఆ వీడియో అయితే చూడండి, మన ఛానల్ అయితే ఉంటుంది. మనకు మైక్స్ తీసుకునేంత మనీ లేదంటే మళ్ళీ మనకు డ్రోన్ అంట. మరి డ్రోన్ దాన్ని తీసుకుంటాం ఫ్రెండ్స్, తీసుకొని మీకు చూపిస్తాం. అది మాత్రం మా డ్రీమ్ అనుకోండి గాయస్. ఇక్కడ నుంచి అయితే కిందకి దిగుదాం. చూడండి అక్కడైతే ఒక వెదురు దుప్ప అనేది ఉంది. దుప్ప చెట్టు అంటారు, మేమైతే దుప్ప అనేసి పిలుస్తుంటాం. అక్కడికైతే వెళ్దాం బ్రో. జాగ్రత్తరా, స్లోగా దిగు. మనం ఇందాక మాటల్లో చెప్పామో లేదో చెప్పాం కదా. ఇప్పుడైతే మళ్ళీ కిందకి ఆడికైతే మనం చేయించాలి బ్రో కదా. వీడికైతే నిజంగానే చేయించాలేమో రా. ఏంటి ఆడికి స్పెట్సే చేయించాలి. చూడండి గైస్, ఇక్కడ నుంచి అయితే మొత్తం జారుగా ఉంది. ఇదైతే ఇంకా జారుకుంటూ పోయాడు. మళ్ళీ షూ వేసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. ఇదైతే స్టైల్ గా షూ అనేది వేసుకొని వచ్చాడు. బాబు ఇక్కడ నుంచి మొత్తం డొంకగా ఉందిరా. పర్లేదు గైస్. చూడండి మేమైతే చాలా ఇరుకు నుంచి ఇలా దూరుతూ వస్తున్నాం. మేము ఇలా కొండ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇలాగే
వెళ్ళాలి మరి తప్పదు. దారి లేదు గాయస్ ఇక్కడ నుంచి అయితే, అందుకనే వంగన వంగన దారి లేదు. మన లీడర్ అయితే ముందే దారి చేసి వెళ్ళిపోయాడు. లీడర్ అయితే దూసుకుంటూ పోతున్నాడు. మనమైతే చూడండి, మన లీడర్ అయితే స్టవల్ పట్టుకొని మన ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదరా. అలాగే ఉంటాడు మరి, తీసుకెళ్ళిపోతాడు. చూడండి గాయస్ ఇక్కడ అయితే ఒకటి ఉంది. చూడు బ్రో, చాలా పెద్దది ఇది. చూడండి కింద నుంచి తేలింది కదా. సాయి బ్రో, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో ఇది ఒకటి ఉంది బ్రో, విరిసిరాది. ఇదిగోండి గైస్, అది అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది చిన్నది. ఇదిగో ఇది వదిలేద్దాం కదా. ఇదైతే చాలా చిన్నగా ఉంది. ఇదైతే వదిలేస్తున్నాం. పెద్ద అయితే చూద్దాం. ఇంకా మా ఏజ్ గన్ అయితే తీసుకురాలేదు. ఏంటంటే తీసుకురావట్లేదంటే వాడు కొంచెం ఎక్కడ వెళ్ళాడు బయటికి. ఇప్పుడైతే వంట వండే టైంకి అయితే వచ్చేస్తాడు మనోడైతే. మనోడి చేత అయితే వంట వండిపిద్దాం. మనోడైతే బాగా వండుతాడు వంటలని కదా బ్రో. ఇక్కడ చూడండి చాలా మనోడైతే పెద్దది. కొన్ని తీసుకున్నారు. ఏరా ఇవ్వండి గాయస్, మనోళ్ళు అయితే తీసుకున్నారు కొన్ని. ఏరా బామర్ది, నువ్వేదో పెద్దది అంటుండవు, ఇదేనా? బాబాయ్ దా, ఇది ఇది ఇక్కడ లోపల ఉంది చూడు, చాలా పెద్దది అది అయితే. చాలా పెద్దది. ఏరా అలా నరుకుతున్నావు? ఇది తీయడానికి అవ్వదు కదా బ్రో. చూడండి ఇదైతే చాలా పెద్దది కదా. నా అంత హైట్ వచ్చింది బాబాయ్, నిజంగానే చాలా పెద్దది దొరికింది. ఇదైతే మనం తీసుకుందాం. ఇది ఇంతది ఉంటది కానీ మనకు కావాల్సినది చాలా కొంచెం చిన్నదే ఉంటది. చూద్దాం మరి. బయటికి రా లోపలే నరికెత్తున్నాడు ఆడు. అరే ఇది ఉంచుదాం కదా, బాగుందిరా ఇది. చూడండి ఉంచురా, లేతగా ఉంది కదా అది, లేతగున్నా ఉంచేసుకోవాలి. ఇదైతే మనకు చాలా పెద్దది దొరికింది కొంచెం. ఇలా చెక్కరా బ్రో, బాగుంది. అలా మొత్తం చెక్కేస్తాను బ్రో. మొత్తం కోసేస్తాను. మనం అయితే తీసుకుందాం మరి. సౌండ్ చూడేలా వస్తుంది. సౌండ్ అయితే చాలా మంచిగా వస్తుంది. సౌండ్ చాలా హార్డ్గా వస్తుంది. సౌండ్స్ కి ఆడు పెద్ద ఫ్యానే. డీజే సౌండ్స్ కి కాదులే. నేనైతే అటు వెళ్తాను, అటైతే చూస్తాను, వెళ్ళి కలుస్తున్నాను. ఇదైతే చాలా పెద్దదిరా బాబు, భలే బాగుందిరా. ఫ్రెండ్స్ మేమైతే ఇలా మా ఫ్రెండ్స్ తో వచ్చి చాలా చక్కగా ఇలాంటి వాటి కోసం మేము వస్తుంటాం. ఇవైతే చాలా బాగుంటాయి కాబట్టి చూడండి, ఇదైతే చాలా బాగుంది. పైన సైడ్ అటు సైడ్ ఇదిగో బాబాయ్ చూపించుదా దగ్గర వచ్చి మన వాళ్ళకి. చాలా పెద్దది వచ్చింది. ఇదైతే మనోడికి ఇచ్చేద్దాం. ఇది లీడరు సాయి బ్రో, ఇక్కడ ఒకటి ఉంది బ్రో. ఇదిగో బ్రో. రే చెప్పు బ్రో, నీ ఫీలింగ్ ఎలా ఉందిరా? మనకు ఊర్లో దొరకవన్నారు చాలా మంది. ఇక్కడికి వచ్చాకైతే చాలానే దొరుకుతున్నాయి గైస్ మాకైతే. ఎందుకంటే మేము చాలా అంటిస్తున్నాయి. ఎవరో తీసుకున్నారు చెప్పారు. చూడండి గైస్, ఇదైతే ఇది కూడా చాలా పెద్దదే. పురుగులు తినేసి ఇక్కడ చూడు, చిన్న చిన్న ముళ్ళు అంటూ ఉన్నాయి గైస్, అవి అయితే గుచ్చేసుకుంటున్నాయి. చూడండి గైస్, ఈ చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి. ఇవైతే గుచ్చుకుంటే బాగా దురద అనేది వస్తూ ఉంటది. తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వలుచుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వలుచుకోవాలి గైస్. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు అంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ గుచ్చేసుకుంటే చాలా దురదగా ఉంటది. ఇవైతే తీసుకెళ్దాం పైకి. అదైతే ఆడంతే ఉంది. చూడండి గైస్, మాకైతే చాలా దొరుకుతున్నాయి, చాలానే దొరుకుతున్నాయి. మేమైతే దొరుకుతాయి లేదు అనుకున్నాం. కత్తి కావాలా బ్రో? దీనికి అవసరం లేదు కత్తి. తీయాలా కూడా మెరుస్తున్నాడు.
ఇదిగో బ్రో ఇక్కడ పెట్టా. ఇంకా ఉన్నాయి అక్కడ ఉమ్, ఏవిరా ఇంకా ఉన్నాయి బాబాయ్. పెట్టేస్తాను ఇక్కడ చూద్దాం. అవతల ఒకటి ఉంది కదరా బామర్ది. తినరా ఒకటి వివరిస్తాను నేను, ఎప్పుడు విరలేదు ఇలాంటి. ఇప్పుడైతే మనం తీస్తున్నాం ఇది. చాలా మంచిగా తీసారు. తీయడం వచ్చింది నాకు కూడా. కదా బ్రో పైన వెళ్దాం మనం. పైకి వెళ్దాం గాయస్. చూడండి మనోడైతే ఇక్కడ ఒకటి తీసుకున్నాడు. చిన్నదేనా పర్లేదు, పెద్దదే. పక్కనే రెండా. ఓకే గాయస్ ఇక్కడైతే చూడండి రెండైతే ఉన్నాయి. ఒకటైతే పెద్దది ఉంది, ఇంకోటి అయితే చిన్నది అనేది ఉంది. బ్రో పడిపోతావు జాగ్రత్త. అవి కాదు బ్రో, అవి విరుస్తుంటే చాలా మంచిగా సౌండ్ వస్తుంది చూడు. ఎలా వస్తుంది సౌండ్, మంచిగా వస్తుంది. అయితే వెదురు కొమ్మలని విరుచుకొని అయితే పైకి అయితే వచ్చాం. చూడండి ఇన్ని అయితే విరుచుకున్నాం. ఇవైతే ఉలుద్దాం. ఎరా ఉలురా లేరా. చూడండి గైస్ మనోడైతే కత్తితో తీస్తున్నాడు. ఉంచురా అది ఒలిచే కానీ తీసే కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి కదరా. గాయస్ ఇవైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఇక్కడైతే చిన్న చిన్న ముళ్ళు అంటూ ఉంటాయి. చూడండి గైస్ ఇక్కడైతే చిన్న చిన్న ముళ్ళులా కనిపిస్తున్నాయి కదా, అవైతే గుచ్చుకుంటే చాలా దురద అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం అయితే జాగ్రత్తగా తీసుకోవాలి. ఎండ లేదు కాబట్టి దురద రావట్లేదు. ఎండ లేదు కాబట్టి దురద అనేది లేదు గైస్. ఎండ అయితే ఉంటే చాలా దురద అనేది వచ్చేస్తుంది. చూడండి మన వాళ్ళు అయితే తీస్తున్నారు. చూడండి గైస్ మేమైతే వెదురు కొమ్మలు ఇన్నోటి అయితే మాకు దొరికాయి, చాలానే దొరికాయి. చూడండి మాకైతే ఇన్ని దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే, చాలానే దొరికాయి. ఇదైతే కొత్తగా అవుతున్నాయి గైస్ వెదురు కొమ్మలు అనేవి. సీజన్ అయితే ఇంకా ఉంది, ఇంకా అవుతాయి. మాకైతే ఈ సీజన్ లో అయితే ఎక్కువ దొరకవు గైస్. ఈ సీజన్ లో అయితే చాలా ఎక్కువనే దొరికాయి. ఇప్పుడైతే ఊరికి స్టార్ట్ అయిపోదాం గైస్. మధ్యలో మాటలు ఆగిపోతున్నాయి, రావట్లేదు సరిగా. ఇవైతే ఊరికి తీసుకెళ్ళిపోదాం, ఊర్లో అయితే కలుద్దాం గైస్. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి చేస్తున్నారు, మొత్తం చెక్కేస్తున్నారు. ఫ్రెండ్స్ మేమైతే ఇంతకు ముందు ఇంకో లాగా చెక్కాం ఇలాగా. ఇప్పుడైతే ఇంకో విధంగా అన్నమాట ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న దాన్ని మనం ఇలా బద్దలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కూడా చాలా ఈజీగా ఉంటది, చూస్తున్నారు కదా. ఇలాగనమాట చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న పీసుల్లా వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ వీటిని మనం ఎంతవరకు ఇలా కట్ చేసుకున్నామో అంతవరకు కోసిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి కట్ చేసుకున్నాం అయితే ఇక్కడ కడిగేసుకొని ఈ తప్పల దారి అయితే వేసేస్తున్నాం. ఇవి ఉడకబెట్టుకుంటే మొత్తం చేదు అనేది పోద్ది అనమాట. అప్పుడైతే మనం కూర వండుకోవచ్చు. దీని ప్రాసెస్ చాలా ఎక్కువే, చాలా ఎక్కువ దీన్ని ఉడకబెట్టేసి అప్పుడు తర్వాత కూర అనేది తయారవుద్ది. ఇప్పుడైతే తీసుకుంటున్నాం. చూడండి పొయ్యి దగ్గర అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మనం కడుక్కొని ఏదో ప్లేట్ మళ్ళీ పైన పెడద్దాం. ప్లేట్ పెట్టే ఎలాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు అయితే కడిగేసుకొని మళ్ళీ అది కూర వండేసుకోవడం అంతే. ఇంకా చూడండి గైస్ మేమైతే చేతికారం అయితే తయారు చేసుకుంటున్నాం. చేతికారం అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడండి చాలా తమ్ముడు. గాయస్ ఇవైతే ఉడికిపోయి ఆల్రెడీ 2 సార్లు అయితే కడిగేసారు మనోడు. ఇదైతే లాస్ట్ సారి, 3 సార్లు అయితే కడుక్కోవాలి ఇలాగా. చూడండి మనోడు అయితే కడుగుతున్నాడు. ఇలా 3 సార్లు కడుక్కుంటేనే చేదు అనేది పోద్ది, లేకపోతే చేదు అనేది ఉండిపోద్ది. మనమైతే ఇలా ఉడకబెట్టేసి అయితే కడుక్కోవాలి. చూడండి మనోడు అయితే కడుగుతున్నాడు. చూడండి మనోడైతే పక్కన ఒక తపాల్లో అయితే పెట్టుకుంటున్నాడు. అలా తీసుకుని అయితే వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగైతే మనమైతే పొయ్యిలో బౌల్ అనేది పెట్టేసుకున్నాం. చూడండి మనోడైతే ఆయిల్ పోస్తున్నాడు. పొయ్యి ఆయిల్
ఎంత పోయాలి మన bro? వంటలు ఎలాగ వస్తాయో మరి ఇప్పుడు చూడరా బ్రో సరిపోద్దా? గైస్ మనమైతే ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఇవి ఏరా అక్కడ ముందే వేసాను. చూడండి గైస్ మనమైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఈ బాగా బాయిల్ అయ్యేదాకా అయితే మనం తిప్పుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలి. ఫ్రెండ్స్ మనం నూరుకున్న చేతి కారం అయితే కొంచెం వేసుకుందాం. ఏరా బ్రో ఉల్లిపాయలు అయితే కొంచెం వేసుకుంటున్నాం గైస్. ఇక్కడ కొంచెం కలిపేసుకున్నాం కారం అనేది. చూడండి ఇక్కడైతే కొంచెం కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాం మేమైతే. వెదురు కొమ్మలు అయితే మేము కడుక్కొని ఉంచుకున్నాయి వేస్తున్నాం ఫ్రెండ్స్. వేసేసి చూడండి guys, అవి అయితే కొంచెం కారం కలుపుకొని అయితే ఉందాం. అయితే వేసుకుంటున్నాం ఇంకా. గాయస్ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మరి మంచి వాసన ఉంటుంది బాబు కదా. మంచిగా స్మెల్ వస్తుంది రా బాబు. మన వంట మాస్టర్ అయితే ఇతనే ఇప్పుడు. గాయస్ అలా మూత పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి కాసేపు అయితే. మంట అనేది పెట్టేసి ఉప్పు వేద్దాం గైస్ కొంచెం. ఉప్పు అయితే లైట్గా వేసుకుందాం మళ్ళీ. గాయస్ ఇదైతే దించేసుకుందాం. ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఓకే గాయస్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం అన్నంతో అయితే. ఏజే పోయి ఇప్పుడైతే మనం కర్రీని టేస్ట్ చేద్దాం. నాకైతే ఎప్పుడు వేస్తాడని చూస్తుండేను. మనకైతే వేస్తాడు ముందుగానే. అవక్కయ్యారా కరెంట్ అయితే వచ్చింది. కరెంట్ కూడా వచ్చింది కదా. నాపు చాలా మంచిగా చూద్దాం మనమైతే టేస్ట్ ని. కరెంట్ అయితే పోయి ఉండింది. ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. ఫస్ట్ గా మరి ఎప్పుడు చాలా ఆకలిగా ఉంది. దీనైతే ఎప్పుడు తిందామనేసి చూస్తున్నాను. మనం కలుపుకుందాం కొద్దిగా. చాలా బాగుంది బ్రో. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. నిజంగానే చాలా బాగుంది. ఇదైతే అనుకోలేదు. మనం ఇన్ని రోజులు వండుకున్నాం కదా కూర. ఇదైతే చాలా బాగా వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా బాగుంది నిజంగానే. మన తేజగాడు కదా వంట, అందుకనే బాగుంది కదరా. ఏదేమైనా నేను ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ తో మిస్ అయిపోయాను. కొద్దిగా నాకు పని ఉంది. కానీ చాలా బాగా వండారు. మీకు కూడా చాలా థ్యాంక్స్. చక్కగా వండారు కాబట్టి. మనం కదరా అంటే నేను మిస్ అయిపోయాను కదా. ఈ వెదురు కొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మీ దగ్గరలో ఎక్కడైనా వెదురు కొమ్మలు ఉంటే ఒకసారి అయితే తీసుకుని అయితే ట్రై చేయండి. మీరు ఇలా ఎప్పుడైనా తినుంటే కూడా కింద కామెంట్ అయితే చేయండి గైస్. చాలా బాగున్నాయి. ఇలాగైతే మీరు ఇలా ఎప్పుడైనా వండుకొని ఉంటే కింద కామెంట్ అయితే చేయండి గైస్ మర్చిపోకుండా. ఓకే గైస్ ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వెదురు కొమ్మల వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ట్రైబల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోస్ అయితే చేస్తాం ఇంకా రాబోయే కాలాల్లో అయితే. ఓకే గైస్ ఇవాళ వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్ బాయ్ 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 ఫ్రెండ్స్.